వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ పాడవడానికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటుంటాం, ఇంకొన్ని మల్టిపుల్ రిలేషన్షిప్స్ అంటాం. అసలుకి రిలేషన్షిప్ వెళ్ళడానికి కారణం ఏంటి, వాటిలో వెళ్ళకుండా ఉండడానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇదే టాపిక్ మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి ఉషా గారు. నమస్తే. నమస్తే గారు. సో మెయిన్గా యాజ్ పర్ ఆఫ్ లా చూసినా, లేదంటే ఎమోషనల్ బాండ్స్ చూసినా, లేదంటే ఫ్యామిలీలో వచ్చే గొడవలు చూసినా, సెక్షువల్ రిలేషన్షిప్స్, మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్షిప్, అదర్ పర్సన్తో సెక్షువల్ రిలేషన్షిప్, అసలు ఏంటి? కలి వచ్చిందే నాలుక బయట పెట్టుకొని అంగాన్ని పట్టుకొని వచ్చాడు కలిదేవుడు. సో నోరు కంట్రోల్లో ఉండదు కలిలో, కిందది కంట్రోల్లో ఉండదు. ఇది కలి ధర్మం. దీన్ని క్వశ్చన్ చేసే హక్కు, దాన్ని మనం కంట్రోల్ చేసే స్తోమత కూడా లేదు యాక్చువల్గా ఇప్పుడున్న మనుషులకి. కలి ధర్మం అది. కానీ కలిధర్మం కాటు వేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటేనే రేపొద్దున్న మనం బతికినన్ని రోజులు, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ లైఫ్, సిన్ను ఇదంతా మాట్లాడలా, బతికినన్ని రోజులు సుఖంగా ఈ భూమి మీద సంతోషంగా ఉంటాం. టూ మచ్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎట్లా అయిపోయినాయి అంటే చాక్లెట్ లాగా అయిపోయింది. లైక్ ఆశ చాక్లెట్ కావాలా, 5 స్టార్ చాక్లెట్ కావాలా, తిన్నప్పుడు బాగుంటాయి, తర్వాత పుచ్చిపళ్ళు వస్తాయి. ఎక్కువ తినగ వేపాకైతే తీయగా ఉంటుంది, ఆశ చాక్లెట్ అయితే పుచ్చిపళ్ళు వస్తాయి. అట్లాగే ఐ కాంట్ టెల్ యూ బిగ్ పీపుల్ నేమ్స్. నేను రీసెంట్గా ఐ వాజ్ అంటే నా థాట్స్కి తగ్గట్టు కూడా బయట మాట్లాడుతున్నారని చెప్పి ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ షీ వాజ్ క్లియర్లీ కోటింగ్ హాలీవుడ్ స్టార్స్, పెద్ద స్టార్స్ని కోట్ చేసి, వీళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వెళ్ళాడు కానీ వీడి టాలెంట్ కానీ, వీళ్ళ ఎబిలిటీ కానీ, వాడు సక్సెస్ అవ్వాల్సిన గ్రోత్ రేట్ కానీ అందరికీ కనిపిస్తుంది వీడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. బికాస్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అండ్ మల్టిపుల్ అఫైర్స్ అధోగతి పాలైపోయిన బిగ్ స్టార్ పిల్లల పేర్లు చెప్పాడు. సంజయ్ దత్ పేరు చెప్పింది ఆవిడ. ఓకే, అండ్ షీ ఆల్సో కోటెడ్ సంబడి ఎల్స్. సో ఎప్పుడైనా గమనించుకో కావ్య, రావణుడంత మహానుభావుడు లేడు. రావణ బ్రహ్మనే వాళ్ళు 10 తలలు, ఆయన టాలెంట్, ఎబిలిటీ. శివుడు కట్టిన ఒక ఇల్లుకే ఎంట్రీ షాట్ ముహూర్తం పెట్టడానికి ఆయన పిలిచారు. జ్ఞానంలో తక్కువ, ఆలోచనలో తక్కువ, రాజ్యంలో తక్కువ, బంగారంతో ఉండేదంట తెలుసా. శ్రీలంక లంకా దహనం చేసి బంగారం నిగనిగలాడిపోయి బంగారు లంక కట్టాడు. కానీ ఇక్కడ ఒక్కటే ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? ఫిజికల్ డిజైర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం, స్త్రీ వ్యామోహం, లోలత్వం. ఓకే సరే, ఆయన పక్కన పెడదాం. ఏంటి మేడం, అబ్బాయిలకైనా ఉంది అమ్మాయిలకి లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సో రావణుడి కాసేపు మనం పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు ఉండే పరిస్థితులు అమ్మాయిలు కదా, ఉండే పరిస్థితులు కదా, అది కూడా చెప్తా. శూర్పణఖ తెలుసా? ఆ క్యారెక్టర్ ని కూడా చెప్తున్నాను, ఎగ్జాంపుల్. ఆ క్యారెక్టర్ కంటే కూడా చాలా స్పెషల్ కేటగిరీస్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా మనం ఇప్పుడే వచ్చేలేదు. ఇది బేసికల్ గా ఈ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. దశాబ్దాల నుంచి దీనికి మనం పోరాడుతానే ఉన్నాము, పాకులాడుతా ఉన్నామని చెప్తున్న దానికే కానీ కాంట్రవర్సీ చెప్పడానికి. నాకు తెలిసింది నేను చెప్పగలను కదా, తెలియని ఇంకొక పుస్తకాల నుంచి నేను చెప్పలేను. కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నా అదొక్కటి కంట్రోల్ చేసుకోలేక లైఫ్, బాడీ మెయిన్. నేను నీకు ఫోన్లో చెప్పాను చూసావా, షట్చక్రాలు ఉంటాయి బాడీలో. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ ఆఫ్ బాడీ. ఓకే, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, తుర్యం, తుర్యాతీతం అలా ఉంటాయి. నువ్వు ఫోన్లో ఏదైతే యాప్స్ వేసుకుంటావో ఆ యాప్స్కి నువ్వు లిమిటెడ్ ఎడిషన్ కొంటే ఒకలా పనిచేస్తుంది. అన్లిమిటెడ్ ఎడిషన్ కొంటే నువ్వు అసలు వాస్ట్గా ఇంకా ఎన్ని లెవెల్స్ అయినా యాప్ని వాడచ్చు, ఇంటర్నేషనల్తో కూడా మాట్లాడచ్చు. మన బాడీలో మూలాధారం భూమికి సంబంధించింది, స్వాదిష్టానం సెక్స్కి సంబంధించింది. చాలామంది కుండలిని సాధనలో ఇక్కడికి ఆగిపోతారు, ఇంకా ముందుకెళ్ళి ఆరిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భగ్గుమని మండే నెక్స్ట్ చక్రం, అక్కడంతా అగ్నిస్థానం. ఓకే, ఎప్పుడైతే సెక్షువల్ ఎనర్జీ యాక్టివేట్ అయిందో, మాట్లాడితే ఆ గురువు, ఈ గురువు, ఆ గురువు, లేకపోతే వీళ్ళు విపరీతంగా పనిచేసిన ఈ మధ్య కుండలిని ఎనర్జీ యాక్టివేట్ అయిపోతుంది. సో ఇది గమనించుకోవాలి. నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు నాతో అన్నీ చెప్పించేలా ఉన్నావు, బట్ భగవంతుడు వై ఇన్ దిస్ కలియుగ సో మెనీ మల్టిపుల్ అఫైర్స్, సో మెనీ విమెన్ కుడెంట్ స్టాప్, ఆర్
సో మెనీ మెన్ కుడెంట్ స్టాప్ జస్ట్ విత్ వన్ పర్సన్. అంటే వర్క్ వల్ల కావచ్చు, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, చక్రాస్ ఆర్ గెట్టింగ్ యాక్టివేటెడ్. వీళ్ళు చేసే తిక్కేచాలు 50,000కి మోక్షం ఇస్తాము, 1,00,000 రూపాయలకి ఇస్తాము అనే గురువుల దగ్గరికి వెళ్ళటం వల్ల కుండల్ని యాక్టివేట్ అయిపోతుంది. సో నువ్వు ఒక యాప్ తెలిసి తెలియక డౌన్లోడ్ చేసినప్పుడు దాంతోపాటు ఇంకో యాప్ డౌన్లోడ్ అయిందనుకో, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనుకో. నీకు స్టార్టింగ్లో తెలియదు, అది 0.25 లేకపోతే పావలా ₹1 తీసుకుంటుంది స్టార్టింగ్లో. పెద్ద గమనించవు, అంటే నీకు తెలియదు, అకౌంట్స్లో ఎక్కడ నీకు కనిపించదు. స్లోగా అది ₹2 తీసుకోవడం మొదలు పెడుతుంది. ఓకే, లీకేజ్ అంటారు దీన్ని. ఎనర్జీ విల్ స్టార్ట్ లీకింగ్. ఎందుకు ఇలా అవుతుందో నీకు అర్థం కాదు, ఏ యాపో అర్థం కాదు. ఏం వేసాం మనం, అసలు ఎందుకు ఇలాంటి కోరికలు వస్తున్నాయి, వై ఐ వాంట్ టు డూ దిస్ అని. స్లోగా ఇట్ విల్ స్టార్ట్ ₹10, ₹100, కానీ సమ్మగా ఉంటుంది నీకు. అది పోతా నీకు యాప్లో కొన్ని పైన ఇంకా ఇవి వాడుకోవచ్చు అని ఇస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ నో యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ యాప్. నో తెలుసు తెలియక డౌన్లోడ్ అయింది, బట్ యూఆర్ డూయింగ్ అండ్ యూఆర్ ఎంజాయింగ్. జస్ట్ ఇంకో బోనస్ పాయింట్ ₹1 పెట్టుకొని ఉంటుంది ఆడతాం. ఒక పర్సన్, 2, 3 ఒకళ్ళు మనసుకు నచ్చుతారు, ఇంకోళ్ళు శరీరాన్ని కవ్విస్తారు, ఇంకోళ్ళు కామానికే అర్థం చూపిస్తారు, ఇంకొకళ్ళు ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఇన్ని రుచులు ఉన్నాయా? ఈ భర్త పిల్లలు ఏంది లొల్లి, నాకు ఇంత అనుభవం ఉందా? ఇంకా నువ్వు యాప్లో డబ్బులు వేస్తావు, ఇంకా ఆట ముందుకెళ్తావు. సో స్వాదిష్టాన చక్రం అసలు టూ మచ్ ఆఫ్ అ పవర్ హౌస్ ఆఫ్ అ సెక్షువల్ ఎనర్జీ. ఇది చాలామందికి తెలీదు. అండ్ ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు కూడా, ఏ గురువు కూడా, ఎందుకంటే సాధన చేయాలి దానికి. సాధన చేసి నాలాగా దొబ్బేసి జీవితం మొత్తం సంకం నాకెపోయిన తర్వాత అర్థమవుతుంది ఇది ఎనర్జీ యాక్టివేషన్ అని. గురువుల దగ్గరికి వెళ్ళి అడుక్కు తిని అరుణాచలంలో 12 రోజులు రోడ్డు మీద ఇగో అంతా లిటరల్గా బాబా అందరూ అడుక్కుంటారు కాబట్టి నాకు కొంచెం ఎంబరాసింగ్గా అనిపించలేదు. అదే ఇక్కడ అడుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అడుక్కున్న డబ్బులతోనే నన్ను ఫుడ్ తినమన్నారు. అసలుకే మనం ఆకలి రాజ్యం, షుగరు. అప్పుడు అర్థమైంది, ఓకే సెక్షువల్ డిజైర్స్ రూట్ కాజ్ భూప్రపంచంలో మనస్సుని, ఆలోచనని కంట్రోల్ చేసుకోలేం సెక్షువల్ డిజైర్ వస్తే అని అప్పుడు అర్థమైంది. భూప్రపంచంలో ఏ టెక్నిక్, ఏ మహర్షి, ఏ ఋషి దీన్ని కంట్రోల్ చేయలేడు. ఓకే, సో అది కంట్రోల్ అవ్వాలంటే ఆ చక్రాన్ని, ఆ ఎనర్జీని యాక్టివేట్ అయిందని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది చెయ్యాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నవరంధ్రాలు మూసుకొని అది చేస్తే తప్పితే అది మూతపడదు. కాబట్టి ఈగోని, అహంకారాన్ని అన్నీ ఆపితే కానీ అది అవ్వదు. మీకంటే ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసు అండ్ మీరు లాంగ్ ప్రాసెస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి నార్మల్ పీపుల్ పాసిబుల్. ఓకే డన్. వాట్ అబౌట్ అ నార్మల్ పర్సన్? నార్మల్ పీపుల్ ఏం చేస్తారంటే, స్వాదిష్టాన చక్ర గురించి ChatGPTనో పర్ప్లెక్సిటీనో అడగండి, ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి, నాకన్నా బాగా చెప్తుంది. గురుముఖంగా తప్ప యూట్యూబ్లో వినే ఏ చాంటింగు తెలుసో తెలియకో సబ్కాన్షియస్గా ఈ వాయిస్ ఓవర్స్లో కూడా కొన్ని యాక్టివేటింగ్ ఎనర్జీస్ ఉంటున్నాయి. సో కొంచెం సౌండ్ కానీ ఇవి వాట్ ఎవర్ ఆ యూట్యూబ్లో అలా కాకుండా రీసెర్చ్ చేయండి. స్వాదిష్టాన చక్ర అంటారు. అది మీ జెనిటల్స్ దగ్గర చాలా సటిల్గా మూలాధారం నుంచి బొడ్డు మధ్యలో ఉంటుంది. సెన్స్ అవుతుందా లేదా, లేకపోతే మీ కోరికల్ని, మీ డిజైర్స్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది, ఏ టైంలో పార్ట్నర్స్, అంటే మీ పార్ట్నర్ కాకుండా వేరే మల్టిపుల్ పార్ట్నర్స్లో మానసికంగా కనెక్ట్ అవుతున్నారా, జస్ట్ సెక్స్ కోసమే, అంటే జస్ట్ ఫిజికల్, ఆ తర్వాత నాకేమి మళ్ళీ నేను పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోతాను, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నారా, లేదా నాకు రమించాలనిపిస్తోంది వీళ్ళతో, అంటే మానసికంగా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళనే చూడాలనిపిస్తుంది అనుకుంటున్నారా, లేదా వాళ్ళతో ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ ఉందా అనేది మీకు తెలుస్తుంది. మీ ప్యాటర్న్ని గమనించాలి. ఇదంత ఈజీ కాదు పట్టుకోవడం. ఓకే, బికాస్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఎనర్జీ. ప్యాటర్న్ని గమనించి ఒక 11 days రాసుకోండి. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. యూ థింక్ ఇది ఫన్తో చేయరు. నో, నాట్ ఎట్ ఆల్. కావ్య, ఇట్స్ అన్ అన్కంట్రోలబుల్. వాళ్ళు చాలామంది ఇది ఆపుకోవాలి, వద్దు నా జీవితం నాశనం అవుతుంది, నా పిల్లల బతుకు నాశనం అవుతుంది, నాకు ఇట్లా మల్టిపుల్ అఫైర్స్కి వెళ్ళకూడదు అని ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. బట్ ఇట్స్ అన్ అన్కంట్రోలబుల్ ఎనర్జీ. ఎడిక్ట్ అయిపోతారు. దిస్ ఇస్ అ సెక్షువల్ అడిక్షన్ అంటారు, తెలుసా నీకు? ఇట్స్ అ సెక్షువల్ అడిక్షన్ అండ్ ద బిగ్గెస్ట్ 70% ఆఫ్ ద బాడీ ఈజ్ కవర్డ్ విత్ లిక్విడ్. యూ నో దట్ రైట్? అండ్ ఈ చక్ర కంట్రోల్ చేసేది లిక్విడ్ని.
సో నీ బాడీ, నీ మైండ్, నీ ఎమోషన్ 70% కంట్రోల్ చేస్తుంది, 30% నీ చేతిలో ఉంటుంది. సో యూ నీడ్ టు రైట్ 11 days. నార్మల్ పర్సన్స్కి సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. సో యూ విల్ ఫిగర్ అవుట్ ఏది ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అని చెప్పి. యూ గెట్ దాట్ ఎమోషన్ ఫస్ట్. ఆ ఎమోషన్ని తీసుకొని టేక్ వాటర్ తీసుకోండి, బికాజ్ యూ ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ టు ద వాటర్. బెస్ట్ థింగ్ చెప్తున్నా, అంటే కొంచెం డబ్బులుండి చేయగలిగిన వాళ్ళకి గో టు ఎనీ నియర్ బై వాటర్ బాడీ. అది సముద్రం అవనివ్వండి. బెస్ట్ థింగ్ మన పౌర్ణమి, గో. ఓకే, కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టి యూ రిలీజ్ ఆల్ దిస్ టు ద వాటర్, బికాజ్ సాల్టెడ్ వాటర్. అది సముద్రం అనేది సాల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా చూడు, దిష్టి కూడా మనం కల్లుప్పుతో తీసేస్తాం తెలుసా. కల్లుప్పు ఇస్ ద సేఫెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ రెమెడీ ఫర్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. సెక్షువల్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఫ్రమ్ టుడే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎరాడికేట్ చేసేసి సప్రెస్ చేసేసి నేను దాన్ని చంపేసి రేపు పొద్దునే పరమాత్మని అయిపోతాను అంటే కుదరదు అక్కడ. యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ డిజర్వ్స్ ఆర్ ఓపెన్ దిస్ ఎనర్జీ అండ్ లెట్ గో ఇన్ దట్ వాటర్. సాల్ట్ వాటర్ విల్, అంటే మీ ఇంటెన్షన్ ఉండాలి, నాకు ఇది వద్దు అని స్ట్రాంగ్గా మీకు ఉంటేనే పోతుంది అది. అంటే మీకు అట్లీస్ట్ అవగతం, ద మొమెంట్ యూ అబ్జర్వ్ సంథింగ్, అబ్జర్వర్ ఎఫెక్ట్ తెలుసు కదా. ఒక్కదాన్ని నువ్వు అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే అబ్జర్వర్ని కూడా అబ్జర్వ్ చేస్తావు. The moment you observe your sexual desires and uncontrollable desires, it will stop. That's the technique. So you need to, అది నీ వల్ల కాదు, సింగిల్గా ఉంటే కాదు. గో టు వాటర్, గో టు బెస్ట్ థింగ్ ఇస్ సముద్రం వాటర్, లేదా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోండి ఇంట్లో ఉంటే ఇఫ్ పాసిబుల్. ఇంకా విపరీతంగా ఉంది, కంట్రోల్ చేసుకోలేకపోతే కింద కల్లుపు పెట్టుకోండి. పుట్ కల్లుపు, స్టాండ్ ఆన్ దట్. ఇంట్లోనే కింద ఒక పేపర్ వేసేయండి, తీసి పడేయచ్చు మళ్ళీ. ఓకే, ఒక మంచి ప్లాస్టిక్ పేపర్ వేసి కళ్ళు పెట్టుకొని దాని మీద నించొని లెట్ గో. బికాస్ సాల్ట్ హ్యాస్ దట్ ఎనర్జీ టు లెట్ గో ఆఫ్ ఆల్ ద నాన్ పాజిటివ్ థింగ్స్ అండ్ గ్రౌండ్ అయ్యి. దెన్ వమ్ ఇస్ ద బీజ మంత్రం. ఏంటది? వమ్. సో అది గురుతః ఎవరైనా దొరికితే తీసుకోండి, ఇంకా ఏమీ లేకపోతే ఇక మనం ఏం చేయలేం, ప్లాస్టిక్ యూట్యూబ్నే వాడండి. ఓకే, ఇది కనుక చేసిన తర్వాత చేయాలంటే ఫస్ట్ క్లీన్స్ చేసుకోవాలి. ముందు ఏమి క్లీన్స్ చేసుకోకుండా నేను డట్టీగా ఉంటాను, నేను పైన మంచి, ఇట్ వోంట్ వర్క్. సో మీరు నన్ను తిట్టకండి మళ్ళీ కింద కామెంట్లో. కౌడంగ్ మీద చెర్రీ పెడితే అది ఐస్ క్రీమ్ అవ్వదు. కింద ఐస్ క్రీమ్ ఉంది మేడం అంటే మధ్యలో కౌడంగ్ కూడా ఉంది, కంపు పడుతుంది. అయితే కల్లుపు పైన నిలబడమంటారు. దెన్ యూ క్లీన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే అంత కల్లుపు లేదు మన దగ్గర, డబ్బులు లేవంటే ఒక గ్లాస్లో కల్లుపు వేసుకొని యూ జస్ట్ క్లిన్స్. నీ స్వాదిష్టాన్ చక్రం మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. యూ క్లిన్స్ ఇట్ అరౌండ్. మన జెంటల్స్ దగ్గర ఉంటుంది, దాన్ని రివర్స్లో ఒక 11 times ఈ నెగటివ్ ఎనర్జీ అంతా ఈ కల్లుపులో వాటర్లో వెళ్ళిపోతుంది. మల్టిపుల్ రిలేషన్షిప్స్ అన్నీ ఇందులో రిమూవ్ అవుతున్నాయి. అండ్ కార్డ్ కటింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది, అది నేను చాలా చేశాను. ఆరల్స్ అసలు మనిషిని మర్చిపోలేం కావ్య. ఫిజికల్ పెయిన్ ఎలా ఉంటుందో ఆ మనిషి నుంచి విడిపోవడం అంత బాధ ఉంటుంది తెలుసా నీకు. సమ్ రిలేషన్షిప్స్ ఆర్ సో స్ట్రాంగ్, అవి పూర్వజన్మ కనెక్షన్స్ ఉంటాయి. ఈ జన్మలో వాళ్ళకి పెళ్ళై ఉంటుంది, వీళ్ళకి పెళ్ళై ఉంటుంది, అసలు కొన్ని తీయలేరు. దానికి కార్డ్ కటింగ్ టెక్నిక్ అని ఉంటుంది. అది మీరు యూట్యూబ్లో ఏది పడితే అది చూడకండి, లేనిపోని వస్తాయి. ఎవరికైనా కొంచెం ప్రాపర్గా ఒక 1 million 5 million ఉన్న వాళ్ళు చెప్పిన ఏమన్నా ఫాలో అవ్వండి. అంటే దట్ మీన్స్ దే ఆర్ జెన్యూన్ ఆర్ లిటిల్ బిట్ రీచబిలిటీ ఉంది అని. సో ఈ రిచువల్ చేస్తూ కార్డ్ కట్టింగ్ అంటే ఎమోషనల్గా వాళ్ళతో కట్ అయిపోతున్నట్టు ఊహించుకోమని చెప్తారు. దట్స్ అ సింపుల్ 5 minutes టెక్నిక్. అది చేస్తే ఏమవుతుంది అంటే ముందు కట్ అవుతుంది. ది ఉప్పు ఆల్సో టేక్స్ అవే నెగిటివ్ ఆర్ నాన్ పాజిటివ్ థింగ్స్, మనకు వద్దు అనుకునే వాళ్ళని తీస్తుంది. అంత కల్లుపు లేకపోతే వాటర్లో వేసుకొని, వాటర్ సాల్వెంట్లో వమ్ ఇస్ ద బీజ మంత్రం. అది చాంట్ చేస్తూ ఉప్పులో ఉన్న, సముద్రం దగ్గరికి వెళ్ళిన చాంట్ ద బీజ మంత్ర అండ్ దెన్ బ్యాలెన్స్ దట్ ఎనర్జీ. ఫైనల్గా ఏం చేయాలి, ఆ విపరీతమైన యాక్టివేట్ అయిన సెక్షువల్ ఎనర్జీ అలలు ఎలా అయితే మీ కాళ్ళని తాకుతూ కామ్ డౌన్ అవుతుందో, ఉరవడితో వచ్చే సముద్రం కోరిక అలా వచ్చి కాళ్ళ దగ్గర కామ్ డౌన్ అవుతున్నట్టు మీ కోరికలు కూడా అలా వచ్చి కామ్ డౌన్ అయ్యి ధార్మికంగా ఏదైతే మీకు పాజిటివ్ అవుతుందో ఆ రిలేషన్షిప్తో మాత్రమే ఉంటాము. ఇట్లా మాకు కానీ మా పిల్లలకి కానీ, లేకపోతే నేను సింగిల్గా ఉన్నా నాకు ఇటు రేపొద్దు నా డబ్బులను తీసుకొని వదిలేస్తాడు. గాడ్ నోస్ పీపుల్ గెట్ అడిక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో. ఆడు తెలుసు ఆడు దరిద్రుడు, అయినా వదలలేము. అలాగా వదలలేని బంధాలకి ఇది బెస్ట్ బెనిఫిట్ టెక్నిక్ ఇది. బట్ డూ ఇట్ ఫర్ 21 days. 21 days చేయాలి. సో ఏదైనా ఇదే డే ఇదే టైంలో స్టార్ట్ చేయాలి. నేను చెప్పే టెక్నికల్కి నో టైం అసలు నో డేట్
రిచువలిస్టిక్గా చెప్పను నేను అసలు ప్రాక్టికల్, నాకు ఈ పని చేస్తే రిజల్ట్ వస్తుంది అంతే, సింపుల్. ఈ పని చేస్తే రిజల్ట్ వస్తుంది. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రెగ్యులర్గా ఎమోషన్ని, థాట్ని, ఇమాజినేషన్ని, ఫ్రీక్వెన్సీని గమనించుకుంటూ పుస్తకాలు రాసుకోండి. ఇది That is more చేయక important. ముందు దట్ ఈస్ యువర్ దిక్సూచి. సో అంటే ఫస్ట్ 11 days యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. 21 days. ఫస్ట్ 11 days చెప్పారు కదా, అబ్జర్వ్ చేసి దే హ్యావ్ టు ఫస్ట్ 11 days ఇనీషియల్, అంటే మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఆ థాట్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఎమోషన్ ఎలా ఉంది. ఆ తర్వాత 21 days ఇస్ క్లెన్జింగ్ ప్రాసెస్. అండ్ దెన్ స్టార్ట్ చేసే 31 days ముందు మీరు ఎలా ఉన్నారు, 31 days తర్వాత ఎలా ఉన్నారో రాసుకోండి. కొల్లబద్ద మీకు మీరే పెట్టుకోవాలి, అలా ఎవరికి చెప్పకండి. బ్యాలెన్స్ డెఫినెట్గా అవుతుంది. టేక్ మై వర్డ్, బికాస్ వమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బీజ మంత్ర. నేను డైరెక్ట్గా ఇట్లా కొట్టే మంత్రం, బుల్సై మంత్ర అది. దేర్ ఈస్ నో నథింగ్. స్ట్రాంగ్ బీజ మంత్ర విచ్ ఐ ప్రాక్టీస్డ్. అండ్ నేను నీకు చూపిస్తాను. నాకు సిద్ధి వచ్చిన తర్వాత ఇంట్లో కృత్తికలు ఉంటాయి. అంటే నేను నూనె అఖండ దీపం వెలిగించి ఒక 8 ఏళ్ళు అమ్మవారికి పూజ చేశాను. కాశీ నుంచి చేయించాను. ఇలా చేతులు పట్టుకొని ఉంటాయి, అందులోంచి చుక్క 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 నూనె కారి వమ్ అనే బీజ మంత్రం నా నేల మీద పడింది. దట్ డే, సిన్స్ దట్ డే ఐఎమ్ ఫ్రీ ఆఫ్ దట్. అంటే ఫ్రీక్వెన్సీ, ఆ చక్ర అంటే ఏంటి, వీల్, దాని ఇష్టం వచ్చినట్టు ఇలా 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 తిరిగిందని బ్యాలెన్స్డ్గా ఒక స్లోగా చేస్తున్నాం మనం. ఇప్పుడు స్లో డౌన్ చేసిన తర్వాత మనకి నచ్చినట్టు తిప్పడం నెక్స్ట్ లెవెల్. తిరగమంటే తిరుగుతుంది, ఆగమంటే ఆగుతుంది, న్యూట్రల్ అవ్వమంటే అవుతుంది, వద్దంటే ఆగిపోతుంది, కావాలంటే లెగుస్తుంది. So that is the next level, but do the practice of neutralism. Thank you, Shreya.